సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోతున్న టైంలో మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ కేవలం విద్యనే కాకుండా మనకి మ్యూజిక్, ఆర్ట్ అన్నీ నేర్పిస్తూ చాలా పద్ధతిగా, చాలా సంస్కారంగా ఒక స్కూల్ నడిపిస్తున్నారు. మనకి ఈ మన సంస్కృతి పాఠశాలలో ఏంటంటే ఒక మహిళ కేవలం చదువుకే పరిమితం కాదు. చదువుకొని జాబ్ చేసుకోవాలి, లేదంటే ఇంట్లో చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దానికి మాత్రమే పరిమితం కాదు. తన సొంత కాళ్ళ మీద జాబ్ లేకపోయినా ఎలా అయినా సరే నిలబడాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎంత చక్కగా నేర్పిస్తున్నారు ఇక్కడ. వీళ్ళకి అన్ని రకాల ఎడ్యుకేషన్స్, మన కల్చరు, ట్రెడిషన్స్ ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి. మన పద్ధతులు అంటున్నాను. మార్నింగ్ 8 నుంచి 1 దాకా అకాడమిక్ టీచర్స్ వస్తారు. గవర్నమెంట్ సిలబస్, ఆ సిలబస్ ప్రకారంగా క్లాసులు అవుతాయి. సో ఏ స్కూల్లో లాగానే 45 మినిట్స్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ 8 నుంచి 1 దాకా. మధ్యాహ్నం వచ్చేసరికి కల్చరల్స్ అన్ని అవుతాయి. కానీ ఇది చూడడానికి కూడా ఏదో స్కూల్ అంటే ప్రొఫెషనల్గా క్లాస్ రూమ్స్, టీచర్స్, ఈ హడావిడి అంతా లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని మన ఇంట్లో మనం మన తల్లిదండ్రులతో కూర్చొని చదువుకున్నట్లు ఫీల్ అవుతున్నారు. నిజంగా అలానే ఉంది కూడా. అంటే చాలా మంది ఆడవారిని మీరు మీలాంటి గొప్ప ప్లేస్ తీసుకెళ్ళడం కోసం మీరు చేస్తున్న కృషి నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది చూస్తుంటే. బేసిక్ ఫెసిలిటీ, క్వాలిటీ ఫెసిలిటీ ఇవ్వాలి. అందుకని వాటికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని మనం తయారు చేయడం అవుతోంది. ఫోకసింగ్ ఆన్ ఆరోగ్యం. ఆరోగ్యంలో కాంప్రమైజ్ ఉండదు, ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ ఉండదు. మనం ఎలా పడుకుంటా ఉన్నది కాంప్రమైజ్ ఉంటుంది, ఎక్కడ కూర్చుంటా ఉన్నది కాంప్రమైజ్ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ అవ్వాలి. బ్యాగులు మోసుకుంటూ వెళ్ళి ఆ బరువు బ్యాగులతోటి వాళ్ళ స్కూల్ మెట్లు ఎక్కి దిగి అవి ఉండకూడదు అన్న దాని మీదే గురుకులం స్టైల్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. ముందుగా ఐడ్రీమ్ మీడియాని చూస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం గచ్చిబౌలిలోని సాంప్రదాయ పాఠశాలకు వచ్చామన్నమాట. సో ఈ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోతున్న టైంలో మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ కేవలం విద్యనే కాకుండా మనకి మ్యూజిక్, ఆర్ట్ అన్నీ నేర్పిస్తూ చాలా పద్ధతిగా, చాలా సంస్కారంగా ఒక స్కూల్ నడిపిస్తున్నారు. సో దీన్ని ఒక గొప్ప మహిళ లక్ష్మి గారు ప్రిన్సిపల్ ముందుకు నడిపిస్తున్నారనమాట, ముందుండి. సో మనం చూస్తున్నాం మన వెనక ఇవన్నీ కూడా ఈ స్కూల్ స్టూడెంట్సే తన చేతులతో అన్నీ చేసిన ఆర్ట్స్ అనమాట. ఎంత చక్కగా, అసలు ఎంత బాగుందో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా. సో ఒకసారి ఈ స్కూల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్పిస్తున్నారు. సో లక్ష్మి గారితో కూడా మాట్లాడదాం. అంటే ఆమె జర్నీ ఏంటి, ఈ గొప్ప కార్యక్రమానికి ఆమె మోటివ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి, మీకు కూడా చూపిస్తాను. సో మనం స్కూల్లోకి వచ్చేసాం. స్కూల్ అంటుంది, మన బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇవన్నీ ఉన్నాయేంటి, ఇది స్కూలేనా అనుకుంటున్నారు కదా. ఇది స్కూలేనండి. మనకి ఈ మన సంస్కృతి పాఠశాలలో ఏంటంటే ఒక మహిళ కేవలం చదువుకే పరిమితం కాదు. ఇంటి అంటే చదువుకొని జాబ్ చేసుకోవాలి, లేదంటే ఇంట్లో చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దానికి మాత్రమే పరిమితం కాదు. తన సొంత కాళ్ళ మీద జాబ్ లేకపోయినా ఎలా అయినా సరే నిలబడాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎంత చక్కగా నేర్పిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ కుట్టు మిషన్ కావచ్చు, అన్నీ ఎలా కట్ చేయాలి, ఎలా డ్రెస్ స్టిచ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ చేసినవే అనమాట. సో ఎంత చక్కగా చేశారు చూడండి. ఈ క్యాప్ కావచ్చు, మనకి అవంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్, పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా వేశారు. అని చూడండి, నీట్గా చిన్న చిన్న ప్యాంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా ఇలాంటి చాలా రేర్ అనమాట. అలాంటిది అన్నీ కూడా మనకి ఈ సంస్కృతి పాఠశాల, సాంప్రదాయ పాఠశాల నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే మనం ఈ మగ్గ వర్క్ బ్లౌజెస్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళే వేసినవి. ఇవన్నీ కూడా వీటి నేమ్స్ రాశారు, ఏంటి అని రాశారనమాట. ఇంకా చూస్తే కొన్ని ఆర్ట్స్ కూడా గీశారు చాలా బ్యూటిఫుల్గా. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ గీసిన ఆర్ట్స్ అనమాట. లిటిల్ కృష్ణ ఉన్నారు, అలాగే ఇది చూడండి ఇంకా ఎంత బాగుందో, అండ్ గణేష్ కూడా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. అసలు ఇది చూస్తే స్కూల్ లాగా కూడా అనిపించట్లేదు. అసలు ఇక్కడ స్టూడెంట్స్ కూడా తన సొంత ఇంట్లో చదువుకున్నట్లు, సొంత ఇంట్లో ఉన్నట్లు, ఈవెన్ సొంత పేరెంట్స్తో ఉన్నట్లు ఇక్కడ ఫ్యాకల్టీతో కూడా ఉంటున్నారు, మేడం వాళ్ళతో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి మేడంతో మాట్లాడదాం, అన్ని తెలుసుకుందాం రండి.
సో ఫస్ట్ మనమైతే ఇక్కడ ఉన్న అన్ని క్లాస్ రూమ్స్, ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ ఏరియా ఎలా ఉంటుంది, అలాగే మనకి మ్యూజిక్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, డాన్స్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఫస్ట్ లక్ష్మి గారు మనకి ఏంటంటే క్లాస్ రూమ్స్ చూపిస్తా అన్నారు. సో ఇప్పుడైతే మేము క్లాస్ రూమ్స్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఎలాంటి క్లాస్ రూమ్స్, ఎలాంటి ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, ఏమేమి నేర్పిస్తున్నారు కూడా చూద్దాం. ఇక్కడ క్లాస్ రూమ్స్ అంటేనమ్మా మనది ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఓకే. అంటే ఏ స్కూల్ తోటి టైఅప్ పెట్టుకుంటే అటెండెన్స్ ప్రాబ్లంలు ఉంటాయి. అవును. మనమే లైసెన్స్ తీసుకుంటే మళ్ళీ అందరినీ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టినది. హోమ్ స్కూలింగ్ టైప్ లో వీళ్ళని ఎన్రోల్ చేస్తాము. ఓకే, నైస్. సో ఇది చేస్తూ వీళ్ళకి అన్ని రకాల ఎడ్యుకేషన్స్, మన కల్చరు, ట్రెడిషన్స్ ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి, మన పద్ధతులు అంటూను. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ అన్ని క్లాస్ రూమ్లు వెళ్తుంటాయి. పొద్దున్న పూట రెగ్యులర్ అకాడమిక్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనం ఈ క్లాస్ రూమ్ లో వీళ్ళకి ఇంగ్లీష్, ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇంటీరియర్ గా అయిపోవడం తోటి మనకి సరైన ఫ్యాకల్టీ కూడా దొరకట్లే. అయ్యో. అందుకే మీ ద్వారా ప్రజలకి చెప్పగలిగి ఈ చుట్టుపక్కల అంటే గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మనకి వచ్చి చేయగలిగితే మనం శాలరీ కూడా 15,000 to 20,000 దాకా ఇస్తాం హాఫ్ డేకి. ఓకే. సో వాళ్ళు వస్తే సబ్జెక్ట్ టీచర్స్, లేని దగ్గర మేము ఇలా ఆన్లైన్ టీచర్స్ని పెట్టుకుని చేస్తాము. ఓకే, ఓకే, వావ్, నైస్. అంటే ఇది ఏంటి మ్యామ్, యూనిఫామ్ వీళ్ళకి? యూనిఫామ్ అందరి పిల్లలకి ఒకటే యూనిఫామ్ గా ఉంటుంది. అది కూడా చాలా పద్ధతిగా కలర్ అంతా కూడా వాళ్ళ చూస్ చేసిందంతా స్వామిలా చూస్ చేశారు. అంటే మంగళకరంగా ఉండాలి, పసుపు మంచి శుభకార్యానికి మంచిది అన్నట్టు. సో అందుకని చెప్పి ఇక్కడ పిల్లలందరికీ కూడా ఇలాంటి యూనిఫామ్. ఈ పిల్లలిద్దరు చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కిందన పూజకి దానికి అంతా రెడీ అయ్యారు వాళ్ళు. రోజు పూజ చేసేటప్పుడు, పండుగలు చేసేటప్పుడు మడిచీర కట్టుకుని చేస్తారనమాట వాళ్ళు. అందుకని వాళ్ళకి ఏ రకంగానూ ఏ రోజు లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటారు వాళ్ళు. జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, తర్వాత పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, గొలుసులు వేసుకోవాలి. సో ఏదైతే మన ట్రెడిషనల్ గా ఎందుకు చేయాలి అన్నది కూడా వాళ్ళ క్లాసుల రూపంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడైతే వీళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ క్లాసు లోపల ఏంటి మ్యామ్? క్లాస్ రూమ్స్ మనం ఇలా చుట్టూ తిరిగి వెళ్దాము. సో ఇందాక వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ, ఇదేంటి మ్యామ్ వీళ్ళంతా 8th క్లాస్ వాళ్ళు ఫిజిక్స్ క్లాస్ అవుతుంది. ఓకే. సో ఆవిడ ఫిజిక్స్ టీచర్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచరు 8th క్లాస్ కి నేర్పిస్తున్నారు. సో టీచర్స్ వాళ్ళు వస్తారు మార్నింగ్ 8 నుంచి 1 దాకా అకాడమిక్ టీచర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ అకాడమిక్ సిలబస్, వీళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతాము, గవర్నమెంట్ సిలబస్, ఆ సిలబస్ ప్రకారంగా క్లాసులు అవుతాయి. సో ఏ స్కూల్లో లాగానే 45 minutes పీరియడ్స్ ఉంటాయి అనమాట, మార్నింగ్ 8 నుంచి 1 దాకా. మధ్యాహ్నం వచ్చేసరికి కల్చరల్స్ అన్ని అవుతాయి. సో మనం నెక్స్ట్ కల్చరల్ క్లాసులు కూడా చూద్దాం మనం. అంటే మేము ఏంటి అందరూ కింద కూర్చొని చదువుకుంటున్నారు, అంటే వాంటెడ్లీ కిందే కూర్చుంటేనే మంచిదే అని అలా ప్లాన్ చేశారా, లేదంటే ఏంటి మ్యామ్? ఇది గురుకులం స్టైల్ అని పెట్టాము. మన పాఠశాల ఎలా అయితే వేద పాఠశాలల్లో వాళ్ళు ఇది చేస్తారు, అలా ఇది ఆడపిల్లలకి పాఠశాల కింద పెట్టినప్పుడు బేసిక్ కమ్యూనిటీస్ తోటి కింద కూర్చోవడం, చేయడం, రాసుకోవడం ఇవన్నీ పద్ధతులు ఉంటే మనకి పూర్వం ఉన్నవన్నీ కూడా నేర్చుకోవడానికి అవుతుంది. హెల్దీగానే ఉంటారు. కరెక్ట్. బయట పల్లెల మీద వాటి మీద కింద కాకుండా రెండో స్పేస్ మాకున్న చోట్ల. ఒకప్పుడు ఇదే చోట్ల మేము మళ్ళీ డ్రాయింగ్ క్లాస్ అని ఇంకో క్లాస్ అని మల్టీపర్పస్ వాడేటప్పుడు బెంచెస్ వేసేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని రెండు ఇది ప్యాటర్న్ చేసుకుని వీళ్ళు పడుకోవడము కిందే పడుకుంటారు. చిన్న బెడ్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ నుంచి ఫోమ్ బెడ్స్ వేసుకుని పడుకోవడము అలాగే పడుకుంటారు. మళ్ళీ పొద్దునైతే రోల్ చేసి పక్కన పెట్టేయచ్చు అన్న దానికని. సో సింపుల్ లివింగ్, క్వాలిటీ లివింగ్ ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. నైస్. అంటే ఇవంతా చూస్తుంటే ఒక అప్పట్లో మూవీస్ లో చూసేవాళ్ళం ఇలాంటిదంతా కూడా. నిజంగా పాత సినిమాల్లో ఇలాంటివంతా ఇలా కూర్చొని ఇంత చక్కగా మంచి అసలు కలర్ఫుల్ గా ఉన్నారు అందరూ. బొట్టు పెట్టుకుని మహాలక్ష్మి లాగా జడలు వేసుకొని అందరు పూలు ఉన్నాయి. నైస్. ఇదేంటి మ్యామ్? ఇది అమర్ కోసం క్లాస్ అవుతుంది.
అమర్ కోసం భగవద్గీత 2 ఆవిడ తీసుకుంటారు ఆన్లైనా? ఆన్లైన్లో. ఓకే. వాళ్ళకి ఇది డిజిటల్ బోర్డ్స్ వచ్చి మనకి శ్రీధర్ బాబు గారు డొనేట్ చేసినది అనమాట. అది ఓకే. ఈ బిల్డింగ్కి వచ్చాక ఫస్ట్ అది ఆయన పంపించారు. పంపిస్తే అది యూజ్ చేసుకుని పిల్లలకి ఆన్లైన్ క్లాసులకి వాళ్ళకి అమర్ కోసము భగవద్గీత నేర్పే మంచి ఆ డిక్షన్తో నేర్పే టీచర్ మనకి లేదని ఆవిడే తీసుకుంటున్నారు. ఓకే. మేడం ఒక శ్లోకం చెప్పిస్తారా? ఆ. ఇప్పుడు ఇది మీరు చూసారంటే ఈ భగవద్గీత రిసైటలే కాదు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది పిల్లలకి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, పీస్ఫుల్నెస్ వస్తుంది వాళ్ళకి. మొహంలో చూస్తే మీకు ఎవరి మొహంలోనూ ప్రెషర్ ఉండదు. చాలా హాయిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 10th బోర్డ్ ఎగ్జామ్స్ కి రేపు 15 నుంచి వెళ్ళబోతున్నారు. కానీ ఎక్కడ అయ్యో మేము బుక్సే ఉండాలి అని ఆ ప్రెషర్ లేకుండా పీస్ఫుల్ గా ఉన్నారు పిల్లలందరూ. అసలు ఎంత చక్కగా చెప్పారు. అసలు నార్మల్ గా ఒక సాంగ్ పడడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, చాలా యాడ్ అయితేనే ఆ సాంగ్ వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. కానీ వీళ్ళు పాడుతుంటే అవన్నీ ఏం అవసరం లేకుండానే వీళ్ళ వాయిస్ తోనే ఎంత వినసొంపుగా ఉంది కదా. చాలా చక్కగా పాడారు అందరూ. నైస్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది టైలరింగ్ కూడా వాళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఉంటే కానీ ఫ్యూచర్ లో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఉండాలి. ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చినప్పటికీ ఏంటంటే సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేది కూడా నేర్పించడం చాలా గ్రేట్. సో నైస్ మ్యామ్. అందుకని వాళ్ళ కుట్లు, అల్లికలు, చేతి కుట్లు, ఎంబ్రాయిడరీలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కటింగ్ అన్ని వాళ్ళకి నేర్పించడం జరుగుతోంది. దీని ద్వారా వీళ్ళు ఇలా జాబ్స్ వెళ్తూ కూడా ఇలా పార్ట్ టైం మనం వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఇలాంటి స్ట్రెస్ లేకుండా నచ్చినప్పుడు మంచిగా. ఓకే. ఇదేంటో ఇది క్లాస్ రూమేనా? ఇవి క్లాస్ రూమ్లే ఉన్న దాంట్లో పచ్చాల 6వ క్లాస్ రూమ్, 6th క్లాస్ రూమ్ చిన్నపిల్లలు. నెక్స్ట్ అంటే చెప్పాను కదా, ఈ బిల్డింగ్ యాక్చువల్లీ బ్రాహ్మణ సదన్ అని చెప్పి మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ వాళ్ళు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వాళ్ళు మొత్తం ఈ చోటంతా డెవలప్ చేశారు. కేసీఆర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. చేస్తే రమణాచార్య గారేమో ఇది బ్రాహ్మణ సదన్ కట్టిన తర్వాత కట్టడానికి ముందర ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము అని ఆయన రిక్వెస్ట్ చేశారు, తెలంగాణకి వస్తే బాగుంటుంది అని. ఇంత చేస్తున్నారు బ్రాహ్మణ ఆడపిల్లలకి, వాళ్ళకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా అని గవర్నమెంట్ తో మాట్లాడి ఆయన మనకి బిల్డింగ్ ఉండడానికి ఫ్రీగా ఇప్పించారు అనమాట. సో ఈ లొకేషన్ కి రావడం, అందుకని వచ్చి ఉన్న రూమ్లన్నీ మనం ఎలా వీలైతే అలా వాడుకుంటున్నాము. సో ప్రాపర్ స్కూల్ బిల్డింగ్ కింద కాకుండా ఉన్న వాటిల్లో రూమ్స్ అన్నిటినీ మనం స్కూల్ కింద చేసుకుంటాం. కానీ ఇది చూడడానికి కూడా ఏదో స్కూల్ అంటే ప్రొఫెషనల్ గా క్లాస్ రూమ్స్, టీచర్స్, ఈ హడావిడి అంతా లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని మన ఇంట్లో మనం మన తల్లిదండ్రులతో కూర్చొని చదువుకున్నట్లు ఫీల్ అవుతున్నారు. నిజంగా అలానే ఉంది కూడా. నైస్ మ్యామ్. సో మేము ఉమెన్స్ డే కోసం అంటే మిమ్మల్ని మాత్రమే అనుకున్నాం ఎంతో అచీవ్ చేశారు అని. కానీ మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలని మీలాంటి ప్లేస్తో తీసుకెళ్ళడం కోసం మీరు చాలా బాగా చేస్తున్నారు. నైస్ మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ క్లాస్ రూమ్స్. యా.
సో ఈ రూమ్ చూడడానికి చాలా ప్రశాంతంగా, అసలు ఎంత బాగా ఒక స్లో మ్యూజిక్ వస్తూ. ఏంట్రా మీ రూమ్ ఏంటి? ఇది మ్యూజిక్ రూమ్, కామన్ ఆడిటోరియం లాగాను. ఓకే. మొత్తం సోలారు నడుపుతున్నారు కదా అని మొత్తం కంచిపీఠాధిపతుల ఫోటోలతోటి వావ్! వాడికి ఒక మెడిటేషన్ రూమ్ కింద అండ్ కామన్ మీటింగ్ ప్లేస్ కింద ఫంక్షన్స్, సంగీతం క్లాసులు, ప్రోగ్రాంలోని ఇక్కడే చేసుకుంటాం మనం. ఓకే. ఇక్కడేమో పూజ గది ఉంది. ఓకే. లెఫ్ట్ లో పిల్లలు పూజ కదా? లెఫ్ట్ లో పూజ రూమ్ ఉంది. ఆ పూజ రూమ్ లో పిల్లలు రోజు వాళ్ళ నిత్య పూజ చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి, ఏమైనా పండగలు వస్తే పండగకి కావాల్సిన నైవేద్యం చేసుకోవడానికి, ఓ. వాటన్నిటికీ ఇక్కడ వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకుంటారు. ఓకే. అండ్ రోజు పొద్దున సాయంత్రం ఆ పువ్వుల దండలన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడాను ఇక్కడ వాళ్ళే పెంచుకున్న మొక్కల నుంచి కోసి వాళ్ళకి వాళ్ళే మాల కట్టి వేస్తారు, కానీ ఏది కొన్నవి కాదు ఇక్కడ. అవునా? వావ్! వాళ్ళకి అన్ని రకాలు తెలియాలన్న దాంతో. కానీ ఇవన్నీ మన తల్లిదండ్రులు ఎప్పుడు నేర్పిస్తారు? ఇంకా నా పాపకి పెళ్లి చేయాలి అన్నప్పుడు ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు అప్పుడు నేర్పిస్తారు. కానీ మీరు చిన్న వయసు నుంచే, వాళ్ళు చదువుకున్న టైం నుంచే నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా అన్నీ అంటే అది తెలుసుకోవడానికి. పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, కానీ ఇది పెళ్లి కోసం అన్నది కాదు. మన జీవితమే అలా ఉండాలి అన్న దాని మీద మనం అలా నేర్పిస్తున్నాం అన్నమాట అవును. అంటే వాళ్ళకి. ఇవన్నీ కూడా నిజంగానే మన ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా మనకి ఇన్ని చెప్తారో లేదో తెలియదు కానీ మీరు ఇన్ని చెప్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్‌కి మాత్రం. ఈ ఆర్ట్స్ అన్ని కూడా వాళ్ళు తయారు చేసినవేను. ఓకే. మట్టి కుండల మీద పెయింటింగ్లనండి, హుహు. ఫ్లవర్ వావ్! వాజ్లు అవనండి, హ్మ్. అలా అన్ని రకాల వేస్ట్ ఇక్కడ మెటీరియల్ నేను తోటి, స్టార్టింగ్ లో కూడా వేస్ట్ చూసాను, కప్స్ తోటి చూపిస్తాను. అవన్నీ కూడా వీళ్ళు వేసినవే కదా? అవును, ఈ పిల్లలు తయారు చేస్తున్నవి. హ్యాండ్ వర్క్ కావచ్చు, హ్యాండ్ పెయింటింగ్స్ వర్క్. కావచ్చు, ఎంబ్రాయిడరీ చాలా చక్కగా వేశారు అసలు. ఏ స్కూల్లో అయినా సరే ఓన్లీ స్టడీస్ స్టడీస్ నేర్పిస్తారు. తర్వాత ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు జాబ్ చేసుకుంటావా, ఇంట్లో కూర్చుంటావా, నీ ఇష్టం అని వదిలేస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం స్టడీస్ ఇస్తున్నారు. లైఫ్ని ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ జాబ్ రాకపోతే నా సొంత కాళ్ళపై నేను ఎలా నిలబడగలాలి అనే భరోసా మీరు ఇస్తున్నారు కదా వీళ్ళకి. అంటే అదే కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎంపవరింగ్ విమెన్. విమెన్ ఎంపవర్మెంట్ అనేది మెయిన్ టార్గెట్. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, కరెక్ట్. వాళ్ళని మెషిన్ తయారు చేయకూడదు. నాలెడ్జ్ ఇచ్చి ఏది ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడాలో అలా వాడేలాగా తయారు చేద్దామన్నది ప్రయత్నం అన్నమాట. నైస్. థ్యాంక్ యూ మా. మీరందరూ మ్యూజిక్ నేర్చుకుంటున్నారా? ఓకే. ఏ క్లాస్ మీరంతా? ఓకే. అన్ని అన్ని క్లాసెస్ వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇక్కడ మ్యూజిక్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఏమో క్లాసులు ఎకడమిక్స్ వచ్చి క్లాస్ వైజ్ ఉంటాయి. కల్చరల్స్ మ్యూజికే కాదు, వంటలు ఇవన్నీ పద్యాలు నేర్చుకునేవన్నీ కూడా బ్యాచ్ వైజ్ ఉంటాయి. వాళ్ళు జాయిన్ అయిన ఏడాదిని బట్టి, అవునవును. వాళ్ళు ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు అన్నది కాదు, ఆ జాయిన్ అయిన ఏడాదిని బట్టి వాళ్ళకు ఉంటాయి. నేర్చుకోదాన్ని బట్టి దే కీప్ జంపింగ్ లెవెల్స్ అన్నమాట. వాళ్ళు ప్రతిరోజు మ్యూజిక్ అనేది వీళ్ళకి మ్యాండేటరీ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. దాంతో ఏంటంటే పిల్లలకి స్టడీస్తో ప్రెషర్ లేకుండా మ్యూజిక్ అనేది ఎవ్రీడే స్వామివారు, దానివల్ల ఏంటంటే వాళ్ళు డైలీ లైఫ్లో మిగతా స్కూల్స్లో ఎక్కడ మనం ఈ ఆర్ట్ అనేది అందరికీ మ్యాండేటరీ ఉండదు. అవును. ఇక్కడ పిల్లలకి మాత్రం అది మ్యాండేటరీ కోర్స్. దానివల్ల వాళ్ళకి ఆ బెనిఫిట్, వాళ్ళు పాడిన తర్వాత వాళ్ళకు ఫీల్ అయ్యే ఆ ప్రెషర్ కానీ స్టడీస్ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు. మ్యూజిక్ హీల్స్ ఎవ్రీథింగ్. అది ఆ థెరపీస్ కూడా మనం చాలా హాస్పిటల్స్లో కూడా చాలా మంది డాక్టర్స్ ఇప్పుడు మ్యూజిక్ థెరపీస్ చేస్తున్నారు. అది ఇక్కడ మన పిల్లలకి అది ఉండడం వల్ల ఏంటంటే మల్టీ టాస్కింగ్, ఇక్కడ రెగ్యులర్గా ఎవ్రీడే మ్యూజిక్ అనేది ఒక సబ్జెక్ట్. దాంతో ఇక్కడ పిల్లలకి ఓన్లీ స్టడీసే కాదు, మ్యూజికే కాదు, వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ మెనీ ఆప్షన్స్. వాళ్ళు, నేను ఇక్కడ లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ అంటే, నువ్వు మ్యూజిక్లో వెళ్తావంటే మ్యూజిక్, టైలరింగ్ అంటే టైలరింగ్. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక మీదే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. పెద్ద అయిన తర్వాత నేను నా పర్సనల్గా చిన్నప్పుడు అబ్బా సంగీతం ఎందుకు అనుకున్నా, పెద్ద అయిన తర్వాత నాకు ఆ సంగీతమే హెల్ప్ చేసింది. అలా వీళ్ళకి ఎన్నో ఆప్షన్స్, అంటే టైలరింగ్ కావాలంటే అన్ని ఆర్ట్స్ వీళ్ళు ఉంటాయి. ఆ టైంకి వీళ్ళు ఎలా బయటికి రావాలనుకుంటున్నారో అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, ఎక్కడ ఎడ్యుకేషన్ని తక్కువ చేయకుండా మ్యూజిక్, ఆర్ట్స్ అన్నీ కూడా అంత ఇంపార్టెంట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి స్వామివారి ధర్మబద్ధంగా వాల్యూ, ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్. సో మనకి ఆ ధర్మబద్ధంగా లేని ఎడ్యుకేషన్ మనకి
అది పనికిరాదు. ఇక్కడ పిల్లలందరూ కూడా ధర్మంగా ఉంటూ ఎడ్యుకేషన్ తక్కువ లేకుండా ఆర్ట్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఇందాక మేడం కూడా చెప్పారు, అంటే వీళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, కానీ వీళ్ళలో ఏ మాత్రం నేను నా స్టడీస్ని మిస్ అవుతున్నానేమో దీనివల్ల అనే ఒక్కరి ఫేస్లో కూడా ఆ ఫీలింగ్ కనిపించట్లేదు. సో అది మేము కూడా దీనివల్ల ఏంటొచ్చేమో మ్యూజిక్ని ఏది అంటే మనం ఎంత బాధలో ఉన్నా సరే మ్యూజిక్ విన్నా అది మనం పాడినా మనలో ఉన్న ఆ బాధను మొత్తం హీల్ చేస్తుంది అంటారు. సో అది వీళ్ళ ఫేసెస్లో కనిపిస్తుంది. సో అందరి ఫేసెస్లో ఒక ఏమంటారు అమ్మవారి కళ ఉట్టిపడిపోతుంది అనమాట. నైస్. సో మాకోసం ఒక చిన్న సాంగ్ పాడతారా అయితే? భైరవి గీతం అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు భైరవి గీతం పాడబోతున్నాము. కర్ణాటక సంగీతంలో అతి కష్టమైన రాగంలో ఇదొకటి. ఓకే. రాగం భైరవి 20వ మేళకర్త. ఈ భైరవి గీతం యొక్క గొప్పతనం ఏంటి, ఈ రాగ లక్షణాలు, ఇందులో భాషాంగ రాగం ఎందుకైంది ఒకసారి చెప్పండి. భైరవి రాగం భాషాంగ రాగం ఎందువలన అంటే అన్యస్వరం ఉండడం వల్ల. అన్యస్వరం ఆరోహణలో ఉన్న చతుశ్రుతి దైవతం. పాడండి.